తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇప్పటికీ ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖతో సిట్ ఏర్పాటు చేసింది. కాగా కేసు దర్యాప్తులో భాగంగా సిట్ 41A CRPC కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. ఈ కేసును CBIకి అప్పగించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే కోర్టులో ఈ కేసును CBIతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్పై వాడి వేడి వాదనలు జరిగాయి. ఇక విచారణ సందర్భంగా బీజేపీ తరఫున మహేష్ జెట్మలాని సిట్పై తమకు నమ్మకం లేదని CBIతో దర్యాప్తు జరిపించాలంటూ కోరారు. పరమాసనంలో డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే భారతీయ జనతా పార్టీ పెటిషన్ CBI కన్నా లేకపోతే ఇండిపెండెంట్ సిట్ విచారణ కన్నా పంపించాలా అని చెప్పేసి పెటిషన్ మీద అక్యూజ్డ్ కూడా CBI ఇన్వెస్టిగేషనే కోరుతున్నారు కాబట్టి అక్యూజ్డ్ కూడా జాయిన్ అయ్యి CBI ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇండిపెండెంట్ సిట్ విచారణ కోసము డీటెయిల్డ్ హియరింగ్ జరిగింది. అక్యూజ్డ్ వాళ్ళు వాళ్ళ భయాలు అవన్నీ చెప్పుకున్నారు కోర్టులో. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రము ఖచ్చితంగా అంటే స్టార్టింగ్ నుంచి మీరు చైన్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే చీఫ్ మినిస్టర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తము అంటే ఒక ప్రజాదరణ ఒక ప్రజాభిప్రాయమే ఒక టాంజెన్షియల్గా లేకపోతే భంగపరిచేటట్టు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఎవిడెన్స్ లీక్ చేయడము, ఫామ్ హౌస్లో అంటే అనుమానాస్పద స్థితిలో జరిగిన ఎంట్రాప్మెంట్, వాళ్ళు దాన్ని ఎంట్రాప్మెంట్ అని అంటున్నారు. నేను కూడా దాన్ని ఫస్ట్ నుంచి అదే అన్నా. పోలీసు వాళ్ళు అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అని చెప్పేసి ఎంట్రాప్మెంట్ అని అంటున్నారు. ఎంట్రాప్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ భారతీయ జనతా పార్టీ మీద పొలిటికలీ కూడా ఇప్పుడు అక్కసు కక్కుతున్నారు చూడు, అదంతానే ఈ ఫామ్ హౌస్ ఇన్వెస్టిగేషన్కి దారితీసింది. ప్లస్ ఈ ఇన్వెస్టిగేషన్ ఈ సో కాల్డ్ సిట్ ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్ పారదర్శకత లేకుండా ట్రాన్స్పరెన్సీ లేకుండా 41Aలు ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇచ్చేసి ఎటువంటి ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ లేకుండా ఇవ్వడము, ప్లస్ 41A కాదు 41B కింద మేము నోటీసులు ఇస్తున్నాము, అందుకోసము మాకు అరెస్ట్ చేసే హక్కు ఉంది. సో ఈ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ మీద భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఇవాళ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేసింది. అండ్ ఈ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీలో FIRలో నిందితులను ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కొత్త నిందితులను కూడా FIRలోకి ఇంక్లూడ్ చేసిండు, అరేంజ్ చేసిండు. ఇక ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవి ఎమ్మెల్యేల కొనుగోలు అలాగే కేసు తీవ్రమైన నేరమని బీజేపీకి సంబంధం లేదంటారు. నిందితుల తరపున కేసులు వేస్తారని అన్నారు. బీజేపీ అనేక చోట్ల ప్రభుత్వాన్ని పడగొట్టిందని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా కుట్ర జరిగిందని కోర్టుకు తెలిపారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలుపై పక్కా ఆధారాలున్నాయన్నారు.